నాకు ఒక బ్రదర్ కామెంట్ అనేది చేశాడు. ఈ కామెంట్ వచ్చేసి యూనివర్సల్ సమస్య, అదే లవ్ మ్యారేజ్. మనం చూస్తుంటాం చాలామంది లైఫ్లో సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. తను ఏం కామెంట్ చేశారంటే, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, అది మా నాన్నకి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవడం లేదు, నన్ను ఇంటికి రానివ్వట్లేదు, ఎలా ప్రొసీడ్ అవ్వాలని కామెంట్ చేశారు. బ్రదర్, మీరు ఒక్కరే కాదు, చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఎవరైతే మీరు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఈ కంటెంట్ని జాగ్రత్తగా గమనించండి, మీ లైఫ్లో ఈ రోజు నుంచి ఇంప్లిమెంటేషన్ చేయండి. ఎస్ అయితే నేను ఇచ్చిన రిప్లై ఏంటంటే, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ కామెంట్ చేసినందుకు. మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారంటే మీ మనసుకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా ఎంచుకున్నారన్నమాట. మీ జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం మీరు తీసుకున్నారన్నమాట. మీ పేరెంట్స్ యొక్క అభిప్రాయం మాత్రం వేరుగా ఉండొచ్చు. వాళ్ళు పెరిగిన పరిస్థితులు కావచ్చు, వాళ్ళ సమాజం, చుట్టూ ఉన్న మనుషులు, ఇవన్నీ వాళ్ళ యొక్క ఆలోచనల పైన ప్రభావం చూపుతాయి. అది కామన్. సమాజంలో చిన్న చూపు వస్తుందనే భావన వల్ల లేదా వాళ్ళలా ప్రవర్తిస్తుండొచ్చు. కాబట్టి ముందుగా వాళ్ళ యొక్క భావాలని, వాళ్ళ ఫీలింగ్స్కి మీరు వాల్యూ ఇవ్వండి. మీరు చేసిందేం పెద్ద తప్పేం కాదు, సిగ్గుపడాల్సిన అవసరం అసలే లేదు. మీకు నచ్చిన వ్యక్తిని భాగస్వామ్యంగా ఎంచుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఇప్పుడు మీ పేరెంట్స్ ఇంటికి రానివ్వకపోయినా, బంధువులు మాట్లాడకపోయినా, మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీ సక్సెస్ పైన పూర్తి ఫోకస్ చేయండి. మీరిద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి పెద్ద పెద్ద గోల్స్, లక్ష్యాలు పెట్టుకొని వాటిని సాధించడానికి ప్రతిరోజు కష్టపడండి. ఒకరోజు మీరు సాధించబోయే విజయం గురించి మీ ఊరు, మీ చుట్టూ ఉన్న సమాజం, మీ స్నేహితులు అండ్ మీ బంధువులు కూడా, మీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ గొప్పగా మాట్లాడుకునే స్థాయికి తీసుకెళ్తుంది. అప్పుడు మీ పేరెంట్స్ కూడా, ఇది నా బిడ్డ, తన గర్వంగా చెప్పుకుంటారు. చివరికి మీ నిర్ణయాన్ని కూడా అంగీకరిస్తారు. ఇదే విషయం నా జీవితంలో కూడా జరిగింది. నేను మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాను. అప్పుడే నా జీవితంలో ఒక పెద్ద విజయాన్ని సాధించాలని నిర్ణయం తీసుకున్నాము. మా వైఫ్ గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం సాధించింది. నేను నా యొక్క ఆర్మీ జాబ్కి రిజైన్ చేసి అంతకన్నా గొప్ప ఏదైనా సాధించాలనే ఉద్దేశంతో నా హీలింగ్ జర్నీని స్టార్ట్ చేశాను, ప్రారంభించాను. నాకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 కోచింగ్లో హీలర్గా అవ్వాలని నా లక్ష్యం సెట్ చేసుకున్నాను. లక్ష్యాన్ని సాధనగా భాగంగా ప్రతిరోజు వర్క్ చేస్తున్నాను. ఈ రోజు వరకు నేను 7,000+ పీపుల్స్ని జీవితాల్లో నా యొక్క హీలింగ్ ద్వారా వాళ్ళకి హెల్ప్ చేసే అవకాశం నాకు వచ్చింది. రిలేషన్, హెల్త్, కెరియర్, మనీ అన్నింటిలో సమస్యలో ప్రజలకు గైడెన్స్ ఇస్తున్నాను. నా డ్రీమ్స్ని కూడా నేను ఇప్పుడు దగ్గరలోనే ఉన్నాను రీచ్ అవ్వడానికి. ఇంకొన్ని వారాల్లో లేదా కొన్ని రోజుల్లో లక్ష్యాన్ని సాధించే నమ్మకం నాకుంది. నేను చేరుకున్న రోజు నా గురించి నా ప్రజలు నా గొప్పగా మాట్లాడినప్పుడు నా పేరెంట్స్ కూడా నన్ను చూసి గర్వపడతారు అనే నమ్మకం నాకుంది. మీరు కూడా మీ జీవితాన్ని మార్చడం ఇప్పుడే ప్రారంభించండి. మీ సక్సెస్ పై ఫోకస్ చేయండి. ఒకరోజు మీ పేరెంట్స్ కూడా మీ గురించి గర్వంగా మాట్లాడుకుంటారు. మీ నిర్ణయాన్ని అంగీకరిస్తారు. మళ్ళీ ప్రేమగా మీ దగ్గరికి తీసుకొని రోజు తప్పకుండా వస్తుంది. నమ్మకం కోల్పోవద్దు. కాబట్టి ప్రతి ఒక్కరూ, మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారా మ్యాటర్ కాదు. ఏ విషయాల వల్ల అయినా మీ పేరెంట్స్ కనుక మీరు తీసుకున్న కొన్ని డిసిషన్స్ వల్ల చిన్న చుక్క ఫీల్ అయిపోవచ్చు. దాన్ని మీరు బ్రేక్ చేయాలంటే వాళ్ళందరూ ప్రౌడ్గా ఫీల్ అయ్యే సమాజం గురించి మాట్లాడుకునేలా మీరు ఏదైనా సాధించి చూపండి. మీరు ఏదైతే గోల్స్ అచీవ్ అవుతారో ఆటోమేటిక్గా మీ పేరెంట్స్, మీ యొక్క చుట్టూ ఉన్న సమాజం మీ గురించి, మీ సక్సెస్ గురించి మాట్లాడే రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సపోర్ట్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి మీ లైఫ్లో వాళ్ళేమంటున్నారు, వీళ్ళేమంటున్నారు, నెగిటివ్ కామెంట్స్ ఎవరైతే చేస్తున్నారో కామెంట్స్ మీద ఫోకస్ చేయకండి. మీ లైఫ్లో మీరు అనుకున్న గోల్స్ మీద ఫోకస్ చేయండి. మీరు అనుకున్న గోల్స్ని అచీవ్ చేసుకోవడానికి మీ మైండ్ సెట్ని చేంజ్ చేసుకోండి. మరి నేను నా మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవడానికి దాదాపు ఈ రోజు వరకు 8 లక్షల పైన నాకు సబ్జెక్ట్ మీద నేర్చుకోవడం జరిగింది. స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. దానివల్ల నేను సమాజానికి హెల్ప్ చేయగలుగుతున్నాను. లాట్ ఆఫ్ వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తూ నేను మనీ ఎర్న్ చేయగలుగుతున్నాను. అండ్ ప్రతి ఒక్కరి లైఫ్లో బ్లెస్సింగ్స్ని తీసుకోగలుగుతున్నాను. నేను తీసుకున్న డిసిషన్స్ వల్ల నా ఫ్యామిలీ ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంట్స్ కొన్ని వందలు క్రియేట్ చేయగలుగుతున్నాను. కాబట్టి మీ లైఫ్లో కూడా పేరెంట్స్ ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంట్స్ని క్రియేట్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళ సక్సెస్ని, ప్రతి ఒక్కరు సమాజంలో మీ సక్సెస్ని గమనిస్తారు. ముఖ్యంగా మీ పేరెంట్స్ ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఎప్పుడైతే వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవుతారో మీరు చేసిన ఎనీ మిస్టేక్స్ని కూడా, అది వాళ్ళు ఫీల్ అవుతున్న మిస్టేక్స్ని గురించి వాళ్ళే గిల్టీగా ఫీల్ అయ్యి యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఫోకస్ ఆన్ యువర్ గోల్స్, ఫోకస్ ఆన్ యువర్ ఎనర్జీ, ఫోకస్ ఆన్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే మీ లైఫ్లో కూడా ఇలానే మ్యారేజ్ లవ్ మ్యారేజ్ చేసుకొని స్ట్రగుల్స్ అనుభవిస్తూ ఇక్కడ ఫోకస్ చేయలేక ప్రాబ్లం ఫేస్ చేస్తున్న పీపుల్స్ ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి.